హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైనీస్ కిచెన్. సో ఈరోజు మనం చికెన్ ఫ్రై లెస్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్లీ దీనికోసం మనం ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గీ యాడ్ చేశాను. సో ఈ గీ వన్స్ మెల్ట్ అయ్యాక అందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లైక్ 2 to 3 cloves, cinnamon, flowers, సాజీరా అండ్ ఫెనల్ సీడ్స్. ఫెనల్ సీడ్స్ అనేది మీకు ఆప్షనల్, ఇఫ్ ఇంట్రెస్ట్ లేదు అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు ఒక 2 to 3 కార్డమమ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కార్డమమ్ యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వన్స్ అవి రోస్ట్ అయ్యాక ఒక్క ఆనియన్ ఫైన్లీ చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ ఆనియన్ అన్నది మంచిగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం ఇందులో ఒక 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒక 2 to 3 గ్రీన్ చిల్లీ స్లిట్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ మొత్తంని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అది లైక్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా, అలా కలుపుతూ ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఇలా వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యారినేషన్ కోసం చికెన్లో టర్మరిక్, సాల్ట్, 1 tablespoon ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, సమ్ లిటిల్ బిట్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ పించ్ ఆఫ్ గరం మసాలా, యోగర్ట్, లెమన్ యాడ్ చేసి ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేసి పెట్టాను. సో అదే మ్యారినేటెడ్ చికెన్ని మనం ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేసేసి లిడ్ పెట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంతసేపు కుక్ చేసుకోవాలి. వన్స్ వాటర్ బయటకు వచ్చాక లిడ్ తీసేసి ఆ వాటర్ని ఎవాపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ప్రాసెస్ మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకుంటే చికెన్ అన్నది మంచిగా కుక్ అవుతుంది. ఈ ఫ్రై చేసుకొని ఇట్లా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక సో ఇలా వస్తుంది. మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇక్కడ కావాలి అనుకుంటే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ యాడ్ చేసుకున్నాక మనం గార్నిషింగ్ కోసం ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని దాంతోపాటు సిలాంత్రోని కూడా యాడ్ చేసుకుందాము. అంతే, సూపర్ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ టు సర్వ్. సో ఇలాంటి చికెన్ ఫ్రై మనం సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. సో లెస్ స్పైస్తో లెస్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. Do try it out and let me know in the comment section. And if you like this video, don't forget to subscribe our channel and see you soon in next video. Bye bye.